వశీ వశీ అది కదా బయటికి రా. ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నారు. అర్థమైంది. రాజా సాబ్ ట్రైలర్ వచ్చింది, చూద్దాం. నేను ఇంకా చూడలేదు అసలు. నేను చూసా కానీ ఆఫీస్ లో చూసిన అంతగా ఇంట్రెస్ట్ లేదు. చూసాక మాట్లాడదాం. అదే చలో రాజా సాబ్ ట్రైలర్ చూద్దాం. ది రాజా సాబ్. ఓకే. Now close your eyes. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. చంపేశాడు బాబోయ్. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. Suddenly climate change. Why? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. క్వశ్చన్ లేకుండా ఏదో గుర్తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏ డ్రైలాంటి పని చేసాడు అందరూ షాక్ అయిపోవాలి. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ తో తెలుసుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. अभी देख लीजिए. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయబెడితే కుట్టడానికి నేను చీమన రాక్షసుణ్ణి. లాస్ట్ లో ఏంద్రా డీమన్ ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పలేని విధంగా ఉంది. వాడే డీమనా అంటే వాడిది కూడా ఒక క్యారెక్టర్, అంటే ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, చనిపోయిన క్యారెక్టర్ డీమన్. అట్లాగే సంజు బాబు ఒక క్యారెక్టర్, ప్రభాస్ ఒక క్యారెక్టర్ డీమన్స్. ట్రైలర్ లో స్టోరీ కంటే ఏదో ఉంది చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అంటే హారర్ అంత హారిఫిక్ గా ఏం లేదు, కొంచెం కామెడీగానే ఉంది ఉన్న హారర్ కూడా. పుట్టలో వేలు పెడితే కొట్టడానికి బాగుంది. కామెడీ వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను బాగా హారర్ కన్నా. మారుతి అంటే కొంచెం కామెడీనే కదా. అంతకుముందు ఉన్న సినిమాలన్నీ నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది భారీ బడ్జెట్ తో చేయడం మారుతి. చిన్న స్టోరీస్ తక్కువ బడ్జెట్ లో చేస్తారు సినిమా సింపుల్ గా. ఫస్ట్ టైం మరి ఇంత భారీ బడ్జెట్ తోటి ప్రభాస్ అంటే చూడాలి మరి ఎట్లా మేనేజ్ చేసి. ప్రభాస్ డైలాగ్ డెలివరీ వల్ల కామెడీ బాగా వస్తుంది కదా, అది బాగుందిలే. కామెడీ బాగుంది, హారర్ అలా ఉంటుందిలే. కానీ అంటే మనీ చుట్టూ ఉందిరా స్టోరీ. మ్యాటర్ అంతా మనీ చుట్టే ఉంది నాకు తెలిసి. అంటే అరుణాచలం లాగా ఏవో ఆస్తులు ఉంటాయి, తాతల
నువ్వు కూడా డిమాండ్ అయితేనే వస్తాయి. డైలాగ్ దానిలో చెప్తున్నావు ఏమో అనుకున్నాను నేను, ఇంకా ఎంత కాన్ఫిడెంట్ చెప్తుంటే. అందుకే లాస్ట్ వాడే డిమాండ్ అయిపోయింది. బాగుంది, విజువల్ గా బాగుంది, కామెడీ బాగుంది, కానీ మరి హారర్ ఎంత ఉంటుందో చూడాలి. స్క్రీన్ మీద చూస్తే, బిగ్ స్క్రీన్ మీద తెలుస్తుంది. స్టిల్ ట్రైలర్ అయితే బాగుంది, విజువల్ గా బాగుంది. విజువల్ గా బాగుంది. కొంచెం కామెడీ ట్రాక్ అంటే మారుతి టచ్ అయితే ఉంది మంచిగా. అంటే నాకు ప్రభాస్ డైలాగ్ డెలివరీ బాగుంటది కదా, మామూలుగా కొంచెం స్లాంగ్ లో కామెడీ బాగుంది, స్లాంగ్ లో కొంచెం వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది. కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది, నార్మల్ గా లేకుండా. హారర్ ఏమో తెలియదు కానీ కామెడీ అయితే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. ముగ్గురు హీరోయిన్లు ఏం చేస్తారు? ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, నేను అదే చెప్తున్నా. ఏంటి నాకు తెలియదు అసలు, ఇప్పుడు దాకా నేను ఏం చూడలేదు అసలు, దీనికి సంబంధించిన ఏవి చూడలేదు. టీజర్ కూడా వచ్చింది కదా ముందు ఒకటి ఇట్లాంటిది చిన్నది. టీజర్ కూడా వచ్చిందా? టీజర్ చూడలేదు అయితే. జస్ట్ అంటే ప్రభాస్ అప్పుడు భయపడతాడు కదా, తాత వైర్ కొరికేసేయడం చూడండి అంటాడు కదా. అదే అది బాగుంది, అదే ఫన్ బాగుంది. ఫన్ ప్లస్ హారర్ రెండు ఉన్నాయి. అదే అదే మోస్ట్లీ ఫన్ టైప్ లోనే ఉంది, హారర్ అంత అనిపించలేదు. అంటే దాచారు అన్ని పెద్ద స్క్రీన్ మీద ఇంకా 3 నెలలు ఉంది, 3 నెలల్లో మళ్ళీ హారర్ చదువుతారు. అదే కదా. ట్రైలర్ చాలా బాగుంది. మన ఆయన పేరేంటి, సంజయ్ దత్ కూడా క్యారెక్టర్ బాగుంది బాగా, అంటే లుక్ అంతా చాలా బాగుంది. మెయిన్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అనిపిస్తుంది. ఓల్డ్ ప్రభాస్, సంజయ్ దత్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుందో లేదో మరి క్లాష్. ఓల్డ్ ప్రభాస్ ఉంటాడో లేదో చూడాలి ఫస్ట్. అది కూడా డౌట్. ఎట్లా చెప్తున్నావు ఓల్డ్ ప్రభాస్ అని? ఏమో నాకు ఆ గెటప్ చూసి అలా అనిపించిందిరా. అభిదేగో అన్నప్పుడు నువ్వు ఇచ్చిండు, నాకు 2 క్యారెక్టర్లు అనిపిస్తుంది. అంటే ఓల్డ్ నాకైతే క్లారిటీ లేదు, ఓల్డ్ యంగ్ అనిపిస్తుంది, ఓల్డ్ చనిపోయి ఉంటాడు, డిమన్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఓకే లెట్స్ సీ. రాజాసాబ్ ట్రైలర్ బాగుంది, థియేటర్ లో సినిమా చూద్దాం, సినిమా చూసాక మాట్లాడతాం. ఈ లోపు ఎన్ని మధ్యలో ఇంకోటి ఇస్తే దాన్ని కూడా చూద్దాం. ఈ లోపు ఎన్ని స్టోరీలు అల్లుకుంటారు, అల్లుకోండి. మేము కూడా ఒకటి అల్లేసాం ఆల్రెడీ. సినిమాని పోస్ట్ మార్టం చేయండి, చెయ్యొద్దు. పోస్ట్ మార్టం మీరు చేసుకోండి, జనాల మీద రుద్దొద్దు. సో చాలా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎండని ఎంజాయ్ చేయండి. చాలా రోజుల తర్వాత వచ్చింది, హైదరాబాద్ లో వచ్చింది, అన్ని చోట్ల కాదు. ఓకే, దాట్స్ అబౌట్ రాజాసాబ్ ట్రైలర్. సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి, కామెంట్స్ కూడా చేస్తే బాగుంటది.